ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము 2వ సంహిత రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని తృతీయ భాగము పార్వతీ ఖండములోని 7-8 అధ్యాయాలు మనం తెలుసుకుంటున్నాము. మొత్తం పార్వతీ ఖండంలోని 6వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటాము. ఈ 7-8 అధ్యాయాలలో పార్వతిగా ఆ దేవికి నామకరణము చేయటము, విద్యాభ్యాసము, నారదుడు హిమవంతుని వద్దకు రావటము, పార్వతీ హస్తమును చూసి భవిష్యత్తుని చెప్పటము, చింతిస్తూ ఉన్న హిమవంతుని ఊరడించటము, పార్వతీ వివాహమును శివునితో జరపాలని చెప్పటము, వారి సందేహములను తొలగించటము మనం తెలుసుకుంటాము. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, మహా తేజస్వి అయిన ఆ దేవి శిశువుగా మారి లౌకిక రీతిని అనుసరించు ఏడవసాగింది. ఆ మనోహర రోదనను విని అక్కడి స్త్రీలందరూ సంతోషముతో పొంగిపోయారు. ప్రసన్నులై తదితరగతిని అక్కడకు చేరారు. నీలకమణదల సమాన శ్యామకాంతితో సుశోభితురాలైన ఆ పరమ తేజస్విని మనోరమయైన శిశువును చూసి గిరిరాజుకు హిమాలయుడు అతిశయ ఆనందమగ్నుడయ్యాడు. తరువాత చక్కటి ముహూర్తమున మునులతో కూడి హిమవంతుడు తన కుమార్తెకు కాళీ మొదలుగా గల సుఖప్రదములైన పేర్లు పెట్టాడు. వర్షాకాలమునందలి గంగాజల రాశిలాగా శరతృతువు శుక్లపక్షమునందలి వెన్నెల వృద్ధి చెందినట్లు ఆ దేవి దినదిన ప్రవర్ధురాలవుతూ ఉన్నది. సౌశీల్యాది గుణములతో కూడి బంధుజనులకు ప్రేమపాత్రురాలైన ఆ బిడ్డను అందరూ కులాచారము ప్రకారము పార్వతీ అని పిలవసాగారు. తల్లి కాళికను ఉమా అని పలికి తపస్సు చేయటం నుండి నివారించింది. ఉమా అంటే తపస్సు చెయ్యవద్దు అని. సుందర వదనయగు ఆ గిరిరాజ నందిని తరువాత లోకమునందు ఉమానామముతో ఖ్యాతి చెందింది. నారద, తరువాత విద్యోపదేశ సమయము ఆసన్నమయ్యింది. అప్పుడు శివాదేవి తన చిత్తమును ఏకాగ్రత చేసి ఎంతో ప్రసన్నురాలై శ్రేష్టమైన గురువు దగ్గర విద్యాభ్యాసము చేయ ప్రారంభించింది. శరత్కాలమునందలి హంసల పంక్తి తమంతకు తాము గంగానదీ తీరమున చేరి రాత్రియందు తన ప్రకాశమును స్వయముగా మహౌషధులకు చేరినట్టు పూర్వజన్మయందలి విద్యలన్నీ ఆమెకు ప్రాప్తించాయి. మునేంద్ర, ఈ విధముగా నేను శివదేవి ఆవిర్భావ లీలను మాత్రమే వర్ణించాను. ఇప్పుడు ఇతర లీలలను వివరిస్తాను, వినుము. ఒకనాడు భగవంతుడకు శివుని ప్రేరణతో నీవు ప్రసన్న మనస్కుడవై హిమాచలుని గృహమునకు వెళ్ళావు. మునేంద్ర, నీవు శివతత్వమును తెలిసిన వాడివి. ఆ స్వామి లీలలను ఎరిగిన వారిలో శ్రేష్ఠుడవు. నారద, గిరిరాజుకు హిమవంతుడు నీ రాకను చూసి నీకు ప్రణమిల్లాడు, నిన్ను పూజించాడు. తన పుత్రికను పిలిపించి ఆమెతో నీ పాదములకు ప్రణామము చేయించాడు. మునీశ్వర, తరువాత హిమవంతుడు నీకు నమస్కరించి తన సౌభాగ్యమును ప్రశంసించాడు. తలను వంచి చేతులు జోడించి నీతో ఇలా పలుకుతున్నాడు. హిమాలయుడు పలుకుతున్నాడు, ఓ నారద మునేంద్ర, బ్రహ్మపుత్రులలో శ్రేష్ఠుడవు జ్ఞానివి అయిన ప్రభు, మీరు సర్వజ్ఞులు, దయతో ఇతరులకు మేలు చేయుట యందు లగ్నమైనవారు. నా పుత్రిక యొక్క జన్మకుండలి యందలి గుణదోషములు చెప్పండి. నా కుమార్తె ఎవరికి ప్రియపత్ని అవుతుంది అని బ్రహ్మ చెప్తున్నాడు. మునిశ్రేష్ఠ, నీవు మాట్లాడుట యందు కుశలుడవు, కౌతూహలివి. గిరిరాజకు హిమాలయుడు అర్థించగా నీవు కాళికాదేవి హస్తమును పరిశీలించావు. ఆమె యొక్క సకల అంగములయందున విశేషముగా దృష్టి సారించి హిమవంతునితో ఇట్లా చెప్తున్నావు. నారదుడు చెప్తున్నాడు, శైలరాజా, మేనక, మీ కుమార్తె చంద్రుని ఆదికలతో సమానమురాలై పెరిగింది. ఈమె సమస్త శుభలక్షణ సంపన్న. ఈమె అంగములు శోభాయమానములు. తన పతికి ఈమె మిక్కిలి సుఖప్రద అవుతుంది. తల్లిదండ్రుల కీర్తిని వృద్ధి చేస్తుంది. ప్రపంచమునందలి సమస్త స్త్రీలయందు ఈమె పరమ సాధ్వి. స్వజనులకు సదా మహా ఆనందమును కలిగిస్తుంది. గిరిరాజా, నీ పుత్రిక చేతియందు అన్ని ఉత్తమ లక్షణములే కనిపిస్తున్నాయి. ఒక రేఖ మాత్రము విలక్షణముగా ఉన్నది. దాని యథార్థ ఫలమును విను. ఈమెకు యోగి అయినవాడు, దిగంబరుడు, నిర్గుణుడు, నిష్కాముడు భర్త అవుతాడు. అతనికి తల్లిదండ్రులుండరు. అతడు ఎప్పుడు అమంగళకరమైన వేషధారణే చేస్తాడు. బ్రహ్మ చెప్తున్నాడు, నారద,
నీ ఈ మాటలను విని అవి సత్యములని తలచి మేనక హిమవంతులిద్దరూ ఎంతో దుఃఖితులయ్యారు. కానీ జగదంబ నీ వచనములను విని నీవు చెప్పిన లక్షణముల ద్వారా తనకు కాబోయే భర్త శివుడని అనుకొని మనస్సులోనే హర్షోల్లాసములతో పొంగిపోయింది. నారదుని మాటలు ఎప్పుడూ అసత్యములు కావు అని ఆలోచించి ఆ దేవి భగవంతుడకు శివుని చరణయుగములను తన హృదయమునందు నిలుపుకొని నిరంతరము ఎంతో మిక్కిలిగా ప్రేమించసాగింది. నారద, అప్పుడు మనస్సులో దుఃఖితుడైన హిమవంతుడు నీతో ఇలా చెప్పాడు: మునీంద్ర, ఆ రేఖ యొక్క ఫలితమును చూసి నాకు గొప్ప దుఃఖము కలుగుతున్నది. నేను నా పుత్రికను దాని నుండి రక్షించటానికి ఏమి ఉపాయము చెయ్యాలి అన్నాడు. మునీంద్ర, నీవు గొప్ప కుతూహలమును కలిగి ఉండి మాట్లాడుటయందు ఎంతో నేర్పరివి. హిమవంతుని మాటలు విని తన మంగళకర వచనముల ద్వారా వారి ఆనందమును వృద్ధి చేస్తూ నీవిలా చెప్పావు. నారదుడు చెప్తున్నాడు: గిరిరాజా, నీవు స్నేహపూర్వకముగా వినుము. నా మాట సత్యము, అది అసత్యము కాదు. చేతి అందలి రేఖ బ్రహ్మలిపి అవుతుంది, నిశ్చితముగా అది మిథ్య కాదు. కనుక శైలప్రవర, ఈ కన్యకకు అట్టివాడే పతి అవుతాడు, ఇందు సంశయము లేదు. ఈ రేఖ వలన కలుగు చెడు ఫలితముల నుండి రక్షింపబడటానికి ఒక ఉపాయము కూడా ఉన్నది. దానిని ప్రేమతో వినండి. అది చేయుట వలన నీకు సుఖము కలుగుతుంది. భగవంతుడకు శంకరుని వంటి వరుని నేను నిరూపించి చెప్పాను. అతడు సర్వసమర్థుడు, అనేక రూపములను లీలగా ధరిస్తుంటాడు. అతని యందు చెడు లక్షణములన్నీ సద్గుణముగా మార్పు చెందుతాయి. సమర్థుడైన పురుషుని యందు ఏదైనా దోషముంటే అది అతనికి దుఃఖమును కలిగించదు. అసమర్థునికి అది సుఖమైన దుఃఖప్రదమవుతుంది. ఈ విషయము సూర్య, అగ్ని, గంగలను దృష్టాంతముగా తీసుకోవాలి. కాబట్టి వివేకముతో నీవు నీ కన్యను భగవంతుడకు శివుని చేతులలో పెట్టుము. భగవంతుడైన శివుడు సమస్తమునకు ఈశ్వరుడు, సేవింపదగినవాడు, నిర్వికారుడు, సమర్థవంతుడు, అవినాశి అయిన ఆయన తొందరగానే ప్రసన్నుడవుతాడు. కాబట్టి నీ కన్యను పరిగ్రహిస్తాడు, ఇందులో సంశయము లేదు. విశేషముగా ఆ స్వామి తపస్సుకు వశుడవుతాడు. పార్వతి తపస్సు చేసినతో సకల కార్యములు సిద్ధిస్తాయి. సర్వేశ్వరుడైన శివుడు అన్ని విధములా సమర్థుడు. ఆయన ఇంద్రుని వజ్రమును కూడా నశింపచేయగలడు. బ్రహ్మ ఆయన అధీనములో ఉంటాడు. ఆ స్వామి అందరికీ సుఖమును ప్రసాదిస్తాడు. పార్వతి భగవంతుడకు శంకరునకు ప్రియపత్ని అవుతుంది. ఆమె సదా రుద్రదేవునకు అనుకూలముగా ఉంటుంది. ఆమె మహాసాధ్వి, ఉత్తమ వ్రతములు పాటిస్తుంది, తల్లిదండ్రుల సుఖమును వృద్ధి చేస్తుంది. ఆమె తపస్సు చేసి శివభగవానుని మనస్సును తన వశము చేసుకుంటుంది. ఆ భగవానుడు కూడా ఆమెకు తప్ప ఇతర ఏ స్త్రీని వివాహమాడడు. ఈ ఇరువురి ప్రేమ ఒకరితో ఒకరికి తగి ఉంటుంది. అట్టి ఉన్నత శ్రేణికి చెందిన ప్రేమ ఇంతకు మునుపు ఎవరికీ జరగలేదు, ఈ సమయమున కూడా లేదు, భవిష్యత్తునందును ఉండబోదు. గిరిశ్రేష్ఠ, ఈ దేవతల కార్యము చేయవలసి ఉన్నది. దానికి జరిగిన నష్టమునంతా వీరి ద్వారా పునరుజ్జీవనము చేసుకోవాలి, లేక ఉద్ధరించుకోవాలి. అద్రిరాజా, మీ కన్యను పొందియే హరుడు అర్ధనారీశ్వరుడవుతాడు. మరలా వీరిరువురు సంతోషముతో కలియుట జరుగుతుంది. మీ కుమార్తె తన తపప్రభావముతో సర్వేశ్వరుడైన పరమేశ్వరుని సంతృప్తిపరిచి ఆయన శరీర అర్ధభాగమును తన అధికారమునందుంచుకుంటుంది. ఆ స్వామి అర్ధాంగము కాగలదు. గిరిశ్రేష్ఠ, నీవు ఈ కన్యను భగవంతుడైన శంకరునికి తప్ప ఇంకెవ్వరికీ ఇవ్వరాదు. ఇది దేవతల గుప్త రహస్యము. దీనినెప్పుడు కూడా బయట పెట్టవద్దు. హిమాలయుడు పలుకుతున్నాడు. జ్ఞానివగు నారద మునీంద్ర, నేనొక విషయమును చెప్తాను, శ్రద్ధతో వినండి, ఆనందానుభవమును పొందండి. అన్ని విధములైన ఆసక్తులను వదిలిపెట్టి మహాదేవుడు తన మనస్సును సంయమనము చేసి నిత్యము తపస్సు చేస్తాడు. దేవతలకు కూడా దృగ్గోచరము కాడు. దేవర్షి ధ్యాన మార్గస్థితుడై భగవంతుడైన ఆ శంకరుడు పరబ్రహ్మయందు తన మనస్సును లగ్నము చేసి ఉంటాడు. దానినెట్లా మనము మరలించగలము? ధ్యానమును వదిలి వివాహము చేసుకోవడానికి ఎలా ఉద్యమిస్తాడు? ఈ విషయమున నాకు గొప్ప సందేహం ఉన్నది. దీపపూద్యాల వలె ప్రకాశించువాడు, నశింపనివాడు,
ప్రకృతికి అతీతుడు, నిర్వికారుడు, నిర్గుణుడు, సగుణుడు, నిర్విశేషుడు, ఇచ్ఛారహితుడు, తన సదాశివ నామస్వరూపము కలవాడు ఆ పరబ్రహ్మ. కాబట్టి దానినే సర్వత్రా ఆ స్వామి సాక్షాత్కరింపజేస్తాడు. బాహ్యమైన అనాత్మ వస్తువులందు దృష్టి సారించడు. ఇక్కడికి వచ్చు కిన్నెరల వలన ఆ ప్రభువును గురించి ఆ మాటలే నిత్యము వినబడుతూ ఉంటాయి. ఈ విషయము మిథ్య కాదు కదా. పూర్వకాలమునందు భగవంతుడకు హరుడు సతీదేవి సమక్షమున ఒక ప్రతిజ్ఞ చేశాడని తెలుస్తున్నది. దక్షకుమారి, ప్రియమైన సతి, నేను నిన్ను తప్ప ఇంకా ఏ స్త్రీని నా పత్నిగా వరించను. గ్రహించుము, నేను నీతో సత్యమునే పలుకుతున్నాను అని ఆ ప్రభువు పలికాడు. ఈ విధముగా సతీదేవితో ఆ స్వామి ముందే ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు సతీదేవి మరణించిన తర్వాత మరి ఒక స్త్రీని ఎలా గ్రహించగలడు? ఇది విని నీవు అంటే నారదుడు, నీవు ఇలా పలుకుతున్నావు: మహామతి, గిరిరాజ, ఈ విషయమున నీవు చింతించవద్దు. నీ కుమార్తె కాళీయే పూర్వకాలమున దక్షకన్యయై సతీదేవిగా ఉన్నది. అప్పుడు ఈమెకు సదా సర్వమంగళప్రదయకు సతీ అని పేరు ఉన్నది. ఆ సతీదేవి దక్షకన్య అయి రుద్రునకు ప్రియపత్ని అయ్యింది. ఆమె తన తండ్రి వలన యజ్ఞమునందు అవమానించబడి, అలాగే భగవంతుడకు శంకరుడు కూడా అవమానించబడినట్లు చూసి కోపముతో తన శరీరమును త్యాగము చేసింది. ఆ సతీదేవియే మరలా నీ గృహమున ఉద్భవించింది. నీ కుమార్తె సాక్షాత్తు జగదంబయకు సతీదేవియే. ఈ పార్వతి భగవంతుడైన హరునకు పత్ని అవుతుంది. ఇందులో సందేహము లేదు. నారద, నీవు ఈ విషయములన్నీ హిమవంతునకు విస్తృతంగా చెప్పావు. పార్వతి పూర్వరూపము, చరిత్ర, ప్రేమను పెంపొందించేదవుతుంది. కాళీ యొక్క సకల వృత్తాంతములు నీతో విని హిమవంతుడు, అతని భార్య, కుమారులతో సహా సందేహరహితులయ్యారు. నీ నోటి నుండి తన పూర్వకథను వినిన దుర్గా సిగ్గుతో తల వంచుకుంది. ఆమె ముఖము మీద చిరునవ్వు చిహ్నములు పరిగెడుతున్నాయి. గిరిరాజైన హిమాలయుడు పార్వతీదేవి చరిత్రను విని ఆమె తలను చేతితో నిమురుతూ మస్తకమును మూర్కొని తన ఆసనము దగ్గరే కూర్చోబెట్టుకున్నాడు. నారద, దీని తర్వాత నీవు సంతుష్టుడవై స్వర్గలోకమునకు వెళ్ళావు. గిరిరాజు హిమవంతుడు కూడా మనస్సులో మనోహరమైన ఆనందమును పొంది సర్వ సంపదలతో కూడి తన భవనమున ప్రవేశించాడని బ్రహ్మదేవుడు నారదునితో చెప్పిన విషయము సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 7, 8 సమాప్తము. 9, 10 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.